వెల్కమ్ టు సుమన్ టీవీ. మనతో పాటు ఉన్నారు గ్లోబల్ రెడ్ డైమండ్ డైరెక్టర్ ఎంటర్ప్రెన్యూర్ త్రిమల్ రావు గారు. సార్ నమస్తే, ఎలా ఉన్నారు సార్? ఎక్సలెంట్ శ్రీనివాస్ గారు. యా గ్రేట్ ఆఫ్టర్నూన్ సార్. నవేడేస్ కాల్షియం డెఫిషియన్సీ అనేది చాలా ఇబ్బంది పెడుతుందనే చెప్పాలి. చాలా మంది ఈ కాల్షియం లోపం వల్ల చాలా సఫర్ అవుతున్నారు. సో ఇది న్యాచురల్ వేలో మనకి వస్తే ఆ రూట్ ఏంటి? న్యాచురల్ గా మనకి మార్కెట్ లో చాలా కాల్షియం టాబ్లెట్స్ అనేవి దొరుకుతూ ఉంటాయి. సో వాటి వల్ల వచ్చే యూజ్ ఏంటి? కొంచెం ఆ క్లారిటీ మాకు ఇవ్వండి సార్ ఈరోజు. షూర్ సార్. శ్రీనివాస్ గారు, యాక్చువల్ గా మీ అందరికి ఒక స్పెషల్ ఇదండి. మీకు కొద్దిగా స్పెషల్ గా చెప్తాను, అలాగే చిన్న భయం కూడా ఉంటుంది. మీరు ఇప్పుడు స్పెషల్ గానే చెప్తారు. రికెట్స్ అని యాद విన్నారా లేదండి? రికెట్స్ అదేమవుతుందంటే ఇలా కాలుతో పుడతారండి, రైట్? దొడ్డు కాలు లేదా బోధకాలు అంటారు, రికెట్స్ అంటారు. అది ఎందుకు వస్తుందంటే ప్రెగ్నెంట్ లేడీ ఎవరైతే ఉంటారో ఆవిడికి శ్రీమంతం అయినప్పుడు, పెద్ద పిల్ల అయినప్పుడు నువ్వులు తెంచి పెట్టేవారు పూర్వం. ఎందుకంటే నువ్వుల్లో 1450 కాల్షియం ఉంటుంది అండి. 100 గ్రాములకి 1450 కాల్షియం ఉంటుంది. బట్ అది ఇప్పుడు ఏమవుతుందంటే ఆ కాల్షియం ఎప్పుడైతే తినలేని పరిస్థితులు అప్పుడు ఉండేవో మీకు ఏమైందంటే రికెట్స్ అంటే తల్లిలో ఉన్న ఎముకల్లో ఉన్న కాల్షియం తీసుకోగలుగుతారు. కాల్షియం తీసుకోవాలి పర్ డే 350 నుంచి 600 కావాలి IQ యూనిట్స్. కానీ ఎంత తీసుకుంటున్నారంటే అందరూ కాల్షియం అనేది నువ్వులు అనే కాన్సెప్ట్ మర్చిపోయారు. బట్ నువ్వులు అనేవి ఎక్కడి నుంచో మనకు వస్తాయి. నువ్వుల్లో కాల్షియం ఎక్కడి నుంచి రావాలంటే భూమిలో నుంచి రావాలి. భూమిలో ఉండవలసిన కాల్షియం మనకు ఉంటుందా? లేదు. సో ఖచ్చితంగా మన సప్లిమెంట్ రూపంలోనే కాల్షియం తీసుకోవాలి. సో ఇది మీరు ప్రతి ఒక్కరి ఇంట్లో ఉండవలసిన బుక్ పోషకౌషధాల బుక్ అండి. ఇందులో 156 పేజీ తీయండి, 236 పేజీ తీయండి. అందులో ఏముంటుందంటే భూమిలో ఉండవలసిన కాల్షియం, మెగ్నీషియం, పొటాషియం ఏది కూడా ఇప్పుడు లేదు. అది 1998లోనే డిసైడ్ అయిపోయింది. సో మన నువ్వులు కేజీ తీసుకున్నా అందులో కాల్షియం అనేది ఇప్పుడు ఉండవలసింది లేదు. అంత నిస్సారం అయిపోయిన నేలలో నిస్సారం అయిపోయిన న్యూట్రిషన్స్ మన ఐటమ్స్ తింటున్నాం. నేను మొలకలు తింటున్నాను, ఉప్పు నూనె లేకుండా తింటున్నాను అన్నా కానీ అందులో ఉండవలసిన పోషకాలు ఏవి లేవు. న్యూట్రిషన్ జీరో శ్రీనివాస్ గారు. సో మనకి న్యూట్రిషన్ ఫిల్ అవ్వాలంటే మన శరీరానికి కావాల్సింది ఏంటంటే పోషణ చేసేది, బలాన్ని ఇచ్చేది అందరికీ తెలుసు, ప్రోటీన్, కొవ్వు పదార్థాలు, పిండి పదార్థాలు. బట్ పోషణ చేసేది ఏంటంటే విటమిన్స్, మినరల్స్, ఎంజైమ్స్, పీచు పదార్థాలు, కాల్షియం వెరీ ఇంపార్టెంట్. ఈ కాల్షియం అనేది మనకి ఎక్కువగా చాలా మందికి నువ్వుల్లో ఉంటది అనుకుంటారు. శ్రీమంతం అయినప్పుడు, పెద్ద పిల్ల అయినప్పుడు ఖచ్చితంగా ఏం చేస్తారండి? నువ్వుల్ని దంచి పెట్టేవారు. ఇప్పుడు అది ఉందా? లేదు. సో నువ్వుల్లో కాల్షియం ఉండవలసింది లేదు. మరి చాలా మంది ముళ్ళు తోటకూర అంటారు, దాంట్లో 800 ఉంటుందండి. ములగాకులో 800 ఉంటుందండి. అలాగే రాగి జావలో 800 ఉంటుందండి. వీటన్నిటిలో ఉండవలసింది, వీటన్నిటికి ఎక్కడి నుంచి రావాలి? నేలలో ఉంటేనే మొక్క గ్రహిస్తుంది. నేలలో లేకపోతే మొక్క లేదు. మొక్క గ్రహించలేదు, మొక్క సృష్టించలేదు కాల్షియాన్ని. భూమిలో ఉన్న కాల్షియాన్ని అది గ్రహించి మనకి ఇవ్వాలి. సో అది పండించే విధానంలో కూడా ఒకవేళ భూమిలో మంచి ప్లేసెస్ లో ఒక +5% డిగ్రీస్ ఉన్న దగ్గర పోనీ కాల్షియం ఉన్నా ఆ కాల్షియం గ్రహించాలంటే దానికి మందు కూడా వేస్తున్నారు. సో ఈ విధంగా మనకు కావాల్సిన ప్యూర్ కాల్షియం అనేది నువ్వుల ద్వారా ఇప్పుడు అందట్లేదు. మీరు నువ్వులు అనుకుంటారు కాల్షియం 30 సంవత్సరాలు దాటిన లేడీస్ మాత్రమే కాల్షియం వాడాలి, ఇంకెవరు అక్కర్లేదు అనుకుంటారు శ్రీనివాస్ గారు. కానీ ఒక విషయం అండి, ఎదిగే వయసు పిల్లలకి బిల్డింగ్ పిల్లర్స్ ఎంత స్ట్రాంగ్ గా ఉంటే 40 years తర్వాత కూడా ఎముకలు అంత స్ట్రాంగ్ గా ఉంటాయి. ఆ ఎముకలు స్ట్రాంగ్ గా ఉండాలంటే కాల్షియం కావాలి. ఆ కాల్షియం కావాల్సింది ఏంటంటే మీకు కావాల్సింది ఎక్కువగా మనకి పంట మీద ఉన్న ఎనామిల్ తాలూకు వయసు 150 సంవత్సరాలు. శరీరంలో బాగా గట్టిగా ఉన్నది ఏంటంటే ఎనామిల్. మరి ఎముకలు బలంగా ఉండాలంటే కాల్షియం కావాలి. ఎస్ సార్ శ్రీనివాస్. ఈ కాల్షియం మనకు కావాలంటే ఏం చేయాలంటే మార్కెట్ లో దొరికేవన్నీ కూడా కాంబినేషన్ కాల్షియం కార్బోనేట్ ఉంటుంది. కాల్షియం కార్బోనేట్ స్టోన్స్ వస్తాయి. కాల్షియం సిట్రేట్ మెలేటే తీసుకోవాలి. ముందే మీకు చెప్పాను. మీరు ఏం తీసుకుంటారండి? ఎముకలు పంచి బలంగా ఉండాలంటే ఏం చేయాలంటే హార్స్ పవర్ లాగా ఉండడానికి వాళ్ళు సప్లిమెంట్ రూపంలో తీసుకుంటారు. అది మన ప్రొడక్ట్. రైట్. ఇప్పుడు అతను అడిగి మీరు ఇంట్రెస్ట్ సండే బుక్ లో వచ్చిందండి, సప్లిమెంట్ రూపంలోనే నేను ఖచ్చితంగా ఈ కాల్షియం నేను తీసుకుంటానండి. సప్లిమెంట్ మనం ఇప్పుడు వ్యూవర్స్ కోసం తప్పకుండా డెమో చేద్దాం. కాల్షియం కార్బోనేట్ ఉన్న ఏవైనా తీసుకుంటే చాలా ఇబ్బంది. కాల్షియం డెఫిషియన్సీ వల్ల వచ్చే నష్టాలు చాలా ఎక్కువ ఉంటాయి. పంట అంటే రక్తం వస్తుందా? కాల్షియం డెఫిషియన్సీ. జుట్టు ఊడుతుందా? కాల్షియం డెఫిషియన్సీ. మీకు ప్రతిదానికి చూడండి కండరాల నొప్పి చాలా మంది అంటారు, ఇక్కడ నొప్పి వస్తున్నాయి, ఇక్కడ నొప్పి వస్తున్నాయి. తర్వాత అంత ఎందుకు మన కాల్షియము ఎంత ఇబ్బంది పడుతుంది అంటే ఎముకలు పస్తి పంజరంగా లేకపోతే ఈ అవయవాల ఒక ముద్ద అంతే. అదే మాత్రం పార్ట్ పార్చేదే ఈ అస్థిపంజరం లాగా ఉన్న ఈ ఎముకలే. సో ఆ ఎముకలకి మీరు ఒక 10 కేజీలు ఇలా కట్టేసామండి చేతులకి. ఏంటండి 10 కేజీలు ఇలా కట్టాం. మొయ్యగలదా శరీరం? ఒక గంట మొయ్యగలదలగా. అలాంటిది 20 కేజీలు, 30 కేజీలు, 40 కేజీలు పెంచేస్తూనే ఉంటారు వెయిట్. సరే నేను ఒకటి అడుగుతాను అందరికీ, ఒక చిన్న అంశం అండి. 100 నుంచి 150 సంవత్సరాలు ఆయుష్ అండి మంది. 5 నుంచి 6 అడుగులు ఫీట్ ఉన్న శరీరం మంది. 4 అంగుళాల బెత్తు నాలుగున్న
నాలిక దాటాక తినే ఆహారం ఏంటో మనకు తెలియదు. ఏ ఆహారం కూడా ఏ టేస్ట్ ఎలాగుండో తెలియదు. ఒక బెత్తు నాలికని మనం మోసం చేసేస్తుంది. దానికోసం తిని ఒళ్ళు పెంచుకొని ఎముకలు గుల్లబార్చుకొని కాల్షియం లోపంతో ఇంత బాధపడుతున్న వాళ్ళందరికీ ఒకే ఒక సొల్యూషన్ ఉందండి. కాల్షియం రెగ్యులర్ గా ప్రతి ఒక్కరు తీసుకోవాల్సిందే. నేను వారంగా ఒకసారి తీసుకుంటానంటే అవ్వదు. ఆ కాల్షియం తీసుకోవాలి, డైలీ తీసుకోవాల్సిందే కాల్షియం. లేకపోతే అదొక ప్రోటీన్ తో పాటు కాల్షియం కూడా చాలా ఇంపార్టెంట్. సో ఆ కాల్షియం నే మీకు అద్భుతంగా చూపిస్తున్నాను. ఉదాహరణకి మీరు మార్కెట్ లో దొరికే ఎనీ కాల్షియం తీసుకోండి. మీరు చెప్పాను కదండి, కాల్షియం కార్బోనేట్ ఉంటే తీసుకోకూడదు. కాల్షియం కార్బోనేట్ ఉంటే చాలా డేంజర్. ఇప్పుడు ఉదాహరణగా నేను ఏంటంటే మీ ఇంట్లో ఏ కాల్షియం అయినా తీసుకోండి, వెనిగర్ వేసుకోండి. ఏంటండి వెనిగర్. ఇందులో నేను ఒక టాబ్లెట్ కాల్షియం కార్బోనేట్ ఉన్నది వేసానండి. వేస్తే ఏమవుతుందో చూడండి ఒకసారి. సీ ద మ్యాజిక్. కాల్షియం టాబ్లెట్ ఇచ్చారా మీకు ఇంగ్లీష్ మెడిసిన్ లో, ఏమవుతుందంటే ఖచ్చితంగా మీకు ఎసిడిటీ గ్యాస్ట్రిక్ ఖాళీ కడుపుతో వేసుకోండి అని చెప్తారు. మ్యాజికల్ ప్రోడక్ట్ చూడండి ఎలా వస్తుందో రెండింటికి కూడా. రైట్ శ్రీనివాస్ గారు? అవునండి. ఈ రెండు ప్రొడక్ట్స్ డిఫరెన్స్ చూడండి, ఇంకా బాగా చూపిస్తాను మీకు. శ్రీనివాస్ గారు చూడండి ఇది ఎంత బాగా మీకు సైడ్ ఎఫెక్ట్ ఉంటుందో. ఓకే, చూడండి ఎలా వస్తుందో మీకు. కాల్షియం కార్బోనేట్ వల్ల మీకు స్టోన్స్ ఫామ్ అవుతాయి. అట్ ది సేమ్ టైం ఎసిడిటీ గ్యాస్ట్రిక్ ఫ్రీగా వస్తుంది. ఇక మీకు అదేం పని చేస్తుంది మీకు? అవును. సో ఇది చూడండి ఫ్రెండ్లీగా హ్యాపీగా ఉంటుంది. క్లియర్ గా మనకి లైవ్ లోనే కనిపిస్తుంది. దిస్ ఇస్ అ స్పెషల్ ప్రొడక్ట్. మీ ఇంట్లో ఏ కాల్షియం వాడుతున్నా గానీ కాల్షియం సెట్రేట్ మెలేట్ ఉందా, కార్బోనేట్ ఉందా, ఒక్కసారి వెనిగర్ లో వేసుకొని చూసుకోండి, సరిపోతుంది. రైట్ శ్రీనివాస్ గారు? సెకండ్స్ లోనే రిజల్ట్ అనేది మనకి కలర్ కనిపిస్తుంది. అంతేనండి. రైట్. సో ఈ ఒక్క కేర్ తీసుకుంటే సరిపోతుందండి. మనకి ఎన్ని సంవత్సరాలైనా ఎముకలు విరక్కంటూ ఉండాలన్నా, స్ట్రాంగ్ గా ఉండాలన్నా, బలంగా ఉండాలన్నా, మంచి పంచ్ పవర్ ఇవ్వాలనుకున్నా ఎనర్జీకి కారణం కూడా ఇదే అనుకుంటా. రోజు తీసుకుంటానండి. ఒక్కసారి ఇమ్రాన్ ఖాన్ చూడండి, మీకు ఒక్కసారి ఏమవుతుందో లైవ్ మా సింగిల్ టేక్ లో వెళ్తుంటాయండి వీడియోస్. చూడండి ఏమవుతుంది. ఇది ఎంత ఫ్రెండ్లీగా ఉందో మనకి శరీరానికి, ఇది ఎంత హాని చేస్తుందో. మొత్తం డైల్యూట్ అయిపోయింది మీకు. ఇది రియాక్షన్ ఉండదండి, ఫ్రెండ్లీగా మీకు అబ్జర్వ్ చేసుకుంటది. ఓకే, బాణంలా గుచ్చుకుంటది. ఇది మీకు అలా కదా, ఇమీడియట్ రియాక్షన్, ఇమీడియట్ డేంజరస్ ప్రొడక్ట్. ఇట్స్ ఏ కాల్షియం కార్బోనేట్, కాల్షియం సెట్రేట్ మెలేట్, విటమిన్ D3, జింక్, మెగ్నీషియం అండి. రైట్. థ్యాంక్ యూ సో మచ్ శ్రీనివాస్. నిజంగా అసలు ఒక అద్భుతాన్ని మనకు చూపించారు. నమస్తే అండి.